హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ మై ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్దా ఉంచుకోండి. ఫ్రెండ్స్, నాలెడ్జ్ టుడే టాపిక్ వచ్చేసి టెట్కి సంబంధించి కంటెంట్ వైజ్ 8th క్లాస్ పార్ట్ 1 కాంతి లైట్ అనే లెసన్ దాని మీద నేను క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. మనం ప్రపంచాన్ని ఎక్కువగా దేని ద్వారా తెలుసుకుంటున్నాం? జ్ఞానేంద్రియాల ద్వారా. జ్ఞానాలలో అతి ముఖ్యమైనది దృష్టి జ్ఞానం. వస్తువు నుండి కాంతి ఎలా విడుదలవుతుంది? పరావర్తనం చెందడం ద్వారా విడుదలవుతుంది. దర్పణం తనపై పడిన కాంతిని ఏమి చేస్తుంది? దిశను మారుస్తుంది. ఏదైనా ఉపరితలాన్ని తాకే కాంతి కిరణాన్ని ఏమని పిలుస్తారు? పతన కిరణము. పరావర్తనం చెందిన తర్వాత ఉపరితలం నుంచి వెనుకకు వచ్చే కాంతి కిరణాన్ని ఏ కిరణం అంటారు? పరావర్తన కిరణం. లంబానికి పతన కిరణానికి మధ్య గల కోణాన్ని ఏమంటారు? పతన కోణం (I) అంటారు. పరావర్తన కిరణానికి లంబానికి మధ్య గల కోణాన్ని ఏమంటారు? పరావర్తన కోణం (R) అంటారు. పతన కోణం ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. ఇది ఏ నియమము? పరావర్తన నియమము. ఈ పతన కోణం ఎల్లప్పుడూ సమానంగా ఉంటుంది కాబట్టి ఈ నియమాన్ని పరావర్తన నియమం అని చెప్పి అంటారు. నునుపైన ఉపరితలాలపై జరిగే కాంతి పరావర్తనాన్ని ఏమంటారు? క్రమ పరావర్తనము అంటారు. క్రమ పరావర్తనం వల్ల ఏమి ఏర్పడతాయి? ప్రతిబింబాలు ఏర్పడతాయి. మన చుట్టూ ఉన్న వస్తువులను దేని వలన మనం చూడగలుగుతున్నాము? కాంతి పరావర్తనం చెందడం వలన చూడగలుగుతున్నాము. పెరిస్కోప్లో ఏమి ఉపయోగిస్తాము? 2 సమతల దర్పణాలను ఉపయోగిస్తాము. పెరిస్కోప్ని ఏ వస్తువులు చూడడానికి ఉపయోగిస్తాము? జలాంతర్గాములలోను, ట్యాంకులలోను మరియు బంకర్లలో ఉన్న సైనికులకు బయట వస్తువులు చూడడానికి ఈ యొక్క పెరిస్కోప్ అనేదాన్ని మనం ఉపయోగించి చూస్తామన్నమాట. ఒక సమతల దర్పణం ఎన్ని ప్రతిబింబాలు ఏర్పరుస్తుంది? ఒకే ప్రతిబింబాన్ని ఒక సమతల దర్పణం ఏర్పరుస్తుంది. కెలిడియోస్కోప్ ఏ కాగితాన్ని అతికిస్తే ఆకర్షణీయంగా ఉంటుంది? రంగు కాగితాన్ని కెలిడియోస్కోప్కి అతికిస్తే ఆకర్షణీయంగా ఉంటుంది. సూర్యకాంతి తెల్లనిదా లేక ఎటువంటిది? సూర్యకాంతి తెల్లనిది. సూర్యకాంతి ఎన్ని రంగులను కలిగి ఉంటుంది? సూర్యకాంతిలో 7 రంగులను కలిగి ఉన్నాయి. వస్తువుల నుంచి వచ్చే కాంతిని మనం ఎప్పుడు మాత్రమే చూడగలుగుతున్నాము? మన కంటిలోకి కాంతి అనేది మన కంటిలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే మనం దాన్ని చూడగలుగుతున్నాము. ఇది ఫ్రెండ్స్ టుడే ఇంపార్టెంట్ బిట్ ఇన్ ఏపీ టెట్కి సంబంధించి 8th క్లాస్ కాంతి అనే లెసన్ నుంచి పార్ట్ 1. ఇవి మీకు ఉపయోగపడతాయని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.